ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా యేసయ్యా ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన పరిశుద్ధుని ఆరాధన పరిశుద్ధుని ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన. దివ్య సప్రసాద రూపములో వేంచేసి ఉన్నా ఓ ప్రభువా, నీకే ఆరాధన, నీకే స్తోత్రమయ్యా. మేమందరము కూడా తపస్కాలములు, అనుగ్రహ కాలములు, అంత్య దినముల ఆరాధనలు జరుపుతూ ఉండగా ప్రభు,
ఇదిగో తండ్రి, ఈ 32వ దినమున మేమందరము కూడా ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనను నడిపిస్తూ ఉండగా తండ్రి, నీ ఆత్మను మాపై కుమ్మరించండి ప్రభువా. మీ యొక్క దీవెనలను మాపై కుమ్మరించండి తండ్రి. నీ బిడ్డలుగా, నీ సేవకులుగా మేము చేయుచున్నటువంటి యొక్క ఆరాధన ద్వారా ప్రభువా, నీ దీవెనలను, నీ వరములను, నీ స్వస్థతను ప్రభువా అనేక మంది పొందే విధముగా నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ యొక్క దీవెనలకు అర్హులయ్యే విధముగా ప్రభువా ఈ యొక్క ఆరాధనను ప్రభు మీరు పవిత్రపరచండి. ఈ ఆరాధన ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. ఓ ప్రభువా, ఈనాడు ఈ యొక్క సాయంకాల సమయమందున ఇదిగో తండ్రి, మేమందరము కూడా నీ సన్నిధిలో ఉన్నామయ్యా. నీ సన్నిధిలో ప్రభు శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము దొరికితనని మేమందరము కూడా విశ్వసిస్తూ ఉన్నామయ్యా. ఎన్నో పనులున్నప్పటికీ ఈనాడు ప్రభువా మేమందరము కూడా నీ సన్నిధిలో చేరి నీ యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉండగా, నీ పరిశుద్ధ నామములో విన్నవిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి మా ప్రార్థనలు వినండి, మా ప్రార్థనలు ఆలకించండి, మా విన్నపాలను ఆలకించండి ప్రభువా. ఈనాడు ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు విని ఆలకించి ప్రభువా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఓ యేసయ్యా, ఈనాడు ప్రభు మూల పాపాలలో అతి ముఖ్యమైనటువంటి పాపము దురాశ. ఈ దురాశ గురించి ప్రభువా మేమందరము కూడా ధ్యానిస్తూ ఉండగా, ఈ దురాశ వల్ల మేము ఏ విధముగా శాపముకు గురై ఉన్నాము, మేము ఏ విధముగా పాపాలకు గురై ఉన్నాము ప్రభు వాక్యము ద్వారా మేము తెలుసుకుంటూ ఉండగా తండ్రి, ఇదిగో ప్రభువా ఈ దురాశ మమ్మల్ందరినీ కూడా ప్రభువా శాపగ్రస్తులను చేస్తూ ఉన్నదని, మేమందరము కూడా శాపాలకు గురై ఉన్నామని ఈనాడు ప్రభువా మాకు నీ జ్ఞానోదయము ద్వారా తెలియపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, బైబిల్ గ్రంథములో ప్రభువా అనేక మంది ఈ యొక్క దురాశ ద్వారా ప్రభువా శాపగ్రస్తులైనట్లుగా, శాపానికి గురైనట్లుగా, జీవితమును ప్రభువా నాశనము చేసుకున్నట్లుగా, మరణాన్ని సవిచూసినట్లుగా ప్రభువా ఎన్నో సంఘటనలు, ఎన్నో సాక్ష్యములు ప్రభు మాకున్నాయి తండ్రి. ఈనాడు ప్రభువా మా అనుదిన జీవితము కూడా తండ్రి ఇదే శాపాలకు, ఇదే పాపములకు, ఇదే మరణానికి ప్రభువా ఈనాడు ఎంతో మంది గురవుతూ ఉన్నారు తండ్రి. అయ్యా యేసయ్యా, మాకన్నీ కూడా సమకూర్చి ఉన్నావయ్యా, మాకన్నీ కూడా అనుగ్రహించి ఉన్నావు ప్రభువా. కానీ మేము మాత్రము సంతోషపడక, ఆనందపడక, ఆశతో, అతి ఆశతో, దురాశపడి ప్రభువా మేమందరము కూడా ఈ యొక్క మరణానికి ప్రభువా దగ్గరవుతూ ఉన్నామయ్యా. నీ దీవెనలకు దూరమవుతూ ఉన్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, ఈనాడు ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ప్రభువా ఈనాడు ఏ బిడ్డ అయితే దురాశలకు గురవుతూ ప్రభువా నీ దీవెనలకు దూరమవుతూ ప్రభువా జీవిస్తూ ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ప్రభు ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకొని ఆ బిడ్డలందరినీ కూడా ప్రభువా దీవించమని, ఆ బిడ్డలకి జ్ఞానోదయం ప్రసాదింపమని అర్థిస్తూ ఉన్నామయ్యా. ఓ పరమ తండ్రి, ఈ యొక్క
లోకము ప్రభువా, లోక ఆశలకు గురై ప్రభువా, దురాశలకు దగ్గరై ప్రభువా నాశనమును కొని తెచ్చుకుంటున్నది ప్రతి కుటుంబంలో కూడా ప్రభువా. ఈ దురాశ ఒక శోధనగా మారి ఉన్నది ప్రభువా, ఒక శాపముగా మారి ఉన్నది ప్రభువా, పాపములకు గురి చేస్తూ ఉన్నది ప్రభువా. ఈనాడు ఈ దురాశ వల్ల ప్రభు కుటుంబ సభ్యుల మధ్య శాంతి సమాధానము లేక, సంతోషము ఆనందము లేక, విరక్తత్వముతో ప్రభువా, విభేదముతో ప్రభువా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రభు కుటుంబములో జీవిస్తూ ఉన్నారు తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈనాడు ఈ దురాశను ప్రభువా ఈ బిడ్డల నుండి తొలగించండి తండ్రి. అన్నాదమ్ముల మధ్య ఈ యొక్క ఆశ దురాశతో నింపబడి ప్రభువా ఈనాడు ఈ భేదాలు తెచ్చుకొని ప్రభువా శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి ఈ యొక్క బంధములో ప్రభువా, అన్నాదమ్ముల బంధములో ప్రభువా ఈ శాపము ఉన్నట్లయితే ఇదిగో తండ్రి ఆ కుటుంబాలలో ప్రభువా ఆ యొక్క శోధనను వారి నుండి తొలగించండి ప్రభువా, ఆ వేదనను వారి నుండి తొలగించండి తండ్రి. ఓ ప్రభువా, ఓ యేసయ్యా, ఈనాడు మేమందరము ప్రభువా నీ సన్నిధిలో ఉండి విన్నవిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క ఆశ ప్రభువా, ఈ ఆశ మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా సంతోషానికి ఆనందానికి గురి చేస్తూ ఉన్నదండి. ఆశ ఉండటం మంచిదని మీరు బోధించి ఉన్నారు ప్రభువా, కానీ ఈ ఆశ అతి ఆశగా మారి ఈ అతి ఆశ దురాశగా మారకుండా ఉండటానికి మీరు ప్రయత్నించండి. మీరు కనువిప్పు కలిగి జీవించమని మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రమయ్యా. ఈనాడు ప్రభువా ఈ యొక్క ఆశ మమ్మల్ని అందరినీ సంతోషపరుస్తూ ఉండగా ఈ యొక్క దురాశ మమ్మల్ని అందరినీ కూడా మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది తండ్రి. ఈ అంశమును ధ్యానించుకునే ముందు, ఈ యొక్క అంశము గురించి మేము వాక్యము ద్వారా ధ్యానించుకునే ముందు ప్రభువా మాలో ఉన్న తప్పిదములను, మాలో ఉన్న పాపములను క్షమించమని ప్రభువా మేమందరము కూడా ఒక పాట ద్వారా నిన్ను విన్నవిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభువా, మాలో ఉన్న పాపములను తొలగించమని అర్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. దిన దినమునని ఆజ్ఞను మీరి ద్రోహిగని దరి చేరితినయ్యా. దేవా పాపినయ్యా, దయతో నన్ను కావుమయ్యా. పాపములోని నీ పుట్టి తిని తెలిసియు చేసితి దోషములెన్నో. పాపములోని నీ పుట్టి తిని తెలిసియు చేసితి దోషములెన్నో. నా దోషములను శుద్ధిగా చేసి, నా దోషములను శుద్ధిగా చేసి నిర్మల మనసును ఒసగుము తండ్రి. దేవా పాపినయ్యా, దయతో
నన్ను కావుమయ్యా. పరమకర్తవని పలికి తీయదలో మనసును గుడిగా మలచితి నీకు. పరమకర్తవని పలికి తీయదలో మనసును గుడిగా మలచితి నీకు. నా చెడుతనమును మనసున ఉంచక, నా చెడుతనమును మనసున ఉంచక, నూతన హృదిని దయనీడు స్వామి దేవా. పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా దేవా. పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా. దిన దినమునని ఆజ్ఞను మీరి ద్రోహిగని దరి చేరితినయ్యా దేవా. పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి అవర్ ధ్యానాంశము దురాశ. దురాశ అనగా నాది కాని వస్తువును కోరుకోవటము, కావాలి అని అనుకోవటము. నాకు సంబంధించినటువంటి వ్యక్తులను కావాలి అని కోరుకోవటము, నాకు సంబంధించినటువంటి ధనమును, ఆస్తిపాస్తులను కావాలి అని కోరుకోవటమే ఈ దురాశ నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యాకోబు గారు తన యొక్క లేఖలో ఈ విధంగా రాస్తూ ఉన్నారు. దురాశలన్నిటినీ కూడా కలిపి దృష్ట వాంఛలుగా వివరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటివి ఎన్నో ఆశలు ఉన్నాయి, దురాశలు ఉన్నవి. ఆశ పెట్టుకోవటము మంచిది. మనము ఈ ఇహలోకములో ముందుకు వెళ్ళాలంటే ఈ జీవితంలో ఆశ ముఖ్యము, ఆశలు ఉండాలి. కానీ అతి ఆశ పడకూడదు, ఆ అతి ఆశ దురాశకు గురి చేయకూడదు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మన దురాశలన్నిటినీ కూడా దృష్ట వాంఛలుగా, దృష్ట శక్తులుగా, దృష్ట తత్వముగా అయినాడు యాకోబు గారు వివరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యాకోబు గారు ఇలా పలుకుతూ ఉన్నారు. 1వ అధ్యాయము 15వ వచనములో, అప్పుడు దుష్టవాంఛ పండి, అప్పుడు దుష్టవాంఛ పండి పాపము జనించెను, పాపము జనించెను, పాపము పరిపక్వమై, పాపము పరిపక్వమై మృత్యుకారకమగును, మృత్యుకారకము అగును అని పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన యొక్క తలంపులు, దుష్ట తలంపులు, దుష్ట వాంఛలు ఎప్పుడైతే మనలో పుడుతూ ఉంటాయో, మనలో పుట్టినటువంటి ఈ దుష్ట వాంఛలు, దుష్ట తలంపులు ఒక కార్యాచరణము దాల్చి అవి మనలందరినీ కూడా పాపానికి దారితీస్తూ ఉంటాయి, పాపానికి గురి చేస్తూ ఉంటాయని యాకోబు గారు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే
ఆది కాండములో మనకు తెలిసినటువంటి వాక్యము, మనకు తెలిసినటువంటి వ్యక్తులు మరి ఆదాము, అవ్వ. తండ్రి దేవుడు ఈ యొక్క దంపతులను ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఈ సృష్టిలో ఒక వనమును ఏర్పాటు చేసి, ఈ వనములో అనేక వృక్షములను ఏర్పాటు చేసి, ఆ వృక్షములకు వచ్చినటువంటి ఫలములను మీరు తినండి, కానీ ఇదిగో ఈ యొక్క వృక్షము యొక్క ఫలమును మాత్రము నీవు తినకూడదు అని వారికి కావలసిన అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క ఆది దంపతులు ఇద్దరూ కూడా దుష్ట ఆత్మతో నింపబడి, దుష్ట శక్తులతో నింపబడి, సైతాను శోధనతో ప్రేరేపింపబడి, వారు ఏదైతే చేయకూడదో, ఏదైతే వారికి సంబంధించినది కాదో దానిని వారు చేయటానికి మరి ముందుకు వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా తండ్రి దేవుడు ఏ వృక్షమైతే పట్టుకోకూడదో, ఏ వృక్ష పళ్ళు అయితే తినకూడదు అని ఆదేశించి ఉన్నారో వాటిని వారు పట్టుకొని వాటిని వారు భుజించటానికి ప్రయత్నం చేసి మరి వారు అనేక శాపాలకు గురైనట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈనాడు మన అనుదిన జీవితంలో మనం గమనించినట్లయితే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నారు. ఈ లోకాన్ని సృష్టించి ఉన్నారు. ఈ లోకములో మనకంటూ ఒక గృహమును, మనకంటూ ఒక కుటుంబమును, మనకంటూ ఒక భవిష్యత్తును, మనకంటూ ఒక జీవితమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి జీవితములో మనమందరము కూడా మరి అనేక దుష్ట ఆంచలతో, దుష్ట శక్తులతో నింపబడి ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మరొక అవ్వలాగా, మరొక ఆదములాగా మనము అనుదిన జీవితంలో దేవుడు ఏదైతే చేయకూడదో, దేనికైతే విరుద్ధముగా ఉండాలి, దేనికైతే దూరముగా ఉండమన్నారో వాటిని చేస్తూ, వాటిని తలస్తూ, వాటిని మనం పాటిస్తూ దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తూ దేవుని యొక్క దీవులకు మనం దూరం అవుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా శాపగ్రస్తులుగా మారటానికి, మనమందరము కూడా వ్యాధిగ్రస్తులుగా మారటానికి, మనమందరము కూడా ఈ యొక్క మానసిక శారీరక ఇబ్బందులకు గురవటానికి కారణం ఏమిటి అంటే మనము దేవుడు ఆదేశించినటువంటి విధముగా మనం జీవించటం లేదు. దేవుడు ఏదైతే మన నుండి ఆశించి ఉన్నారో, ఏదైతే మన నుండి చేయమంటూ ఉన్నారో వాటిని చేయక, వాటిని తలంచక ఈనాడు మనము ఆశకు పోయి, అతి ఆశకు పోయి, దురాశలకు గురవయ్యి అధికముగా ఫలించటానికి, అధికముగా మనం జీవించటానికి మనమందరము కూడా మరి దేవుడు ఏదైతే చేయకూడదనుకుంటున్నారో వాటిని చేస్తూ మనము పాపాత్రులుగా మారుతూ ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఈ యొక్క అవ్వ ఆదాము వల్ల మరి ఈ యొక్క సృష్టిలో ప్రతి మానవుడు కూడా శాపగ్రస్తుడై ఉన్నాడు. అదే విధముగా ఈనాడు మనం చేసే ఒక తప్పిదము వల్ల, ఒక దుష్ట వాంఛ వల్ల మన జీవితము ఒక శాపగ్రస్తముగా మారి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శాపగ్రస్తమైన జీవితం ఏమిటి అంటే మనము దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తున్నావు కనుక దేవుడు ఏదైతే మనకిచ్చి ఉన్నారో, ఏ విధముగా ఆశీర్వదించి ఉన్నారో ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ఆరోగ్యమును, ఆ యొక్క వనరులను మన నుండి తొలగిస్తూ మనల్ని శాపగ్రస్తులుగా మారుస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మన దురాశ. ఏదైతే మనకు సంబంధించినది వాటిని కోరుకోవటం లేదు, ఏదైతే మనకు సంబంధించినది కాదో వాటిని కోరుకుంటూ వానికి దగ్గర అవుతూ మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ శాపానికి గురవుతూ ఉన్నామని ఈనాటి వాక్యం మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఆది కాండములో 39వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి యోసేపు గారిని మనం చూస్తూ ఉన్నాము. ఈ యోసేపు గారు గురించి మనం ధ్యానించుకునే ముందు పోతీఫర్ యొక్క భార్య, ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తి యోసేపు కానప్పటికీ అతనిని కావాలి అని కోరుకోవటము, ఆ దురాశ ఆమెను
అదే విధముగా యోసేపుని అనేక విధాలుగా మానసికముగా శారీరకముగా ఇబ్బందులు గురి చేసి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క పోతిఫరు భార్య ఏదైతే చేయకూడదో, ఏదైతే చేయకూడని పని ఉన్నదో ఆ పనిని, ఆ తలంపును, ఆ వాంఛతో మరి యోసేపు పట్ల మరి ఆమె ప్రవర్తించి ఉన్నది. ఆ యొక్క ప్రవక్తన వల్ల శాపగ్రస్తుడిగా మరి ఒక అనేకమైనటువంటి ఇబ్బందులకు, అనేకమైనటువంటి సమస్యలకు గురైనటువంటి వ్యక్తి యోసేపు నా ప్రియ సహోదరి సహోదరులారా. అధికారముతో వ్యామోహముతో చేసినటువంటి పోతీఫరు యొక్క భార్య యొక్క ఒక కార్యము వల్ల, ఒక తప్పిదము వల్ల యోసేపు మరి అనేక సమస్యలకు గురై ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. అతను చెరసాలలో ఉండటము, అనేక సమస్యలను ఎదుర్కోవటము, అనేక మంది ముందు ఒక పాపాత్ముడుగా, ఒక దుర్మార్గుడుగా నిలబెట్టబడటము, అందరూ నిందించటము, ఇవన్నీ కూడా కేవలము అతను చేసినటువంటి తప్పిదము కాదు, కేవలము పోతీఫరు యొక్క భార్య చేసినటువంటి ఒక తప్పిదము వల్ల, ఒక దురాశ వల్ల ఎదుటివారు బాధలకు గురై ఉన్నారు, సమస్యలను ఎదుర్కొన్నారు అన్నటువంటి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు ఈ యొక్క సొసైటీలో ఎంతోమంది పోతీఫరు భార్యలాగా జీవించేవారు చాలామంది ఉన్నారు. అతి ఆశకు పోయి ఎదుటివారిని కోరుకుంటూ, ఎదుటివారి భార్యను, ఎదుటివారి భర్తను కోరుకుంటూ వారు అనేక దుర్మార్గపు పనులు చేస్తూ ఆ కుటుంబానికి, ఆ యొక్క కుటుంబ సభ్యులకు నిందలు తెస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అనే సత్యమును ఈరోజు మనము ధ్యానించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క పోతీఫరు వల్ల ఆ యోసేపు అనేక సమస్యలను ఎదుర్కొన్న విధముగా ఈరోజు నీ ఒక వ్యక్తి అనగా ఒక స్త్రీ తన యొక్క అతి దురాశ వలన, ఒక పురుషుడు అతి దురాశ వలన వారి కుటుంబ సభ్యులందరూ కూడా, ఆ ఇరు కుటుంబాల సభ్యులందరూ కూడా అనేక సమస్యలను, అనేక ఇబ్బందులను గురవుతూ వారందరూ కూడా సమస్యలను ఎదుర్కొంటూ శాంతి లేక, సమాధానం లేక, సంతోషము లేకుండా వారందరూ కూడా జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణము నా ప్రియ సహోదరి సహోదరులారా దురాశ. ఈనాడు పరోక్షముగా, ప్రత్యక్షముగా ప్రతి ఒక్క కుటుంబంలో కావచ్చు, ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో కావచ్చు, ఈ దురాశ అనేక తప్పిదములకు, అనేక సమస్యలకు గురి చేస్తున్నదనే సత్యాన్ని ఈరోజు మనం గమనించుకొని మనమందరము కూడా ఈ పోతీఫరు భార్యలాగా కాకుండా, ఈ పోతీఫరు యొక్క భార్య ఎలాంటి దురాశ కలిగి జీవించి ఉన్నదో అలాంటి దురాశల నుండి మనము తప్పించుకొని ఈ యొక్క దుష్ట శక్తులకు మనము లోబడకుండా మనం జీవించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా మన కుటుంబాలను ఆశీర్వదించుకున్న వారమవుతాము, మన కుటుంబాలలో శాంతి సమాధానమును ఏర్పాటు చేస్తున్న వారమవుతాము. నీ వల్ల నీ యొక్క కుటుంబము, నీ వల్ల నీ భర్త, నీ వల్ల నీ బిడ్డలు మానసిక ఇబ్బందులకు గురి కాకుండా చేసుకోవటమే గొప్ప జీవితము నా ప్రియ సహోదరి సహోదరులారా. ఆహాబు తన యొక్క పొలము ప్రక్కనే ఉన్నటువంటి ఈ నాబోతు పొలమునకు ఆశపడి ఉన్నాడు. ఎలాగైనా సరే నా పొలము ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క పొలము కూడా నేను పొందాలి అని ఆశించి, అతి ఆశపడి, దురాశపడి ఆ యొక్క పొలము కోసము ఈ యొక్క ఆహాబు చేసినటువంటి పని వల్ల నీతిమంతుడైనటువంటి ఈ యొక్క నాబోతు మరణాన్ని చవిచూచి ఉన్నాడు, మరణించి ఉన్నాడు. కేవలము ఒక దుర ఆలోచన వలన, దుష్ట వాంఛ వలన, అధికారముతో చేసినటువంటి ఈ పనికి ఒక నీతిమంతుడు, ఒక పుణ్యాత్ముడు మరి మరణమును చవిచూచి ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధముగా ఈనాడు ఎంతోమంది ప్రజలు ధన ఆశతో, ఆస్తిపాస్తుల కొరకు, ఈ యొక్క పొలము కొరకు ఎదుటివారిని, కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను, తోబుట్టువులను విమర్శించడమే కాకుండా వారిని రక్తపాపముతో నింపబడి
వారిని నాశనము చేస్తూ వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఈ కేవలము ఈ ఆస్తి కోసం, ఈ ఆస్తి పాస్తుల కోసము ఎలాంటి సంబంధం ఉన్నప్పటికీ కూడా ఆ సంబంధముల గురించి మర్చిపోతూ ఇది నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క అన్నటువంటి భేదము లేకుండా ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహాబు, యెజబెలు ఏ విధముగానైతే నాబోతును చంపి అతని యొక్క పొలమును ఏ విధంగా వారు స్వాధీనము చేసుకుని ఉన్నారో, ఈనాడు మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధముగానే జీవిస్తున్నారు అనే సత్యాన్ని మాత్రము మరచిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. తల్లిదండ్రులు సంపాదించినటువంటి డబ్బు, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల కొరకు చిన్న పెద్ద భేదము లేకుండా, రక్త సంబంధము లేకుండా ఈనాడు ఎదుటివారిని విమర్శిస్తూ, ఎదుటివారిని మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ, ఎదుటివారి నాశనము కోరుకుంటూ ఆ యొక్క ధనము కోసము, ఆ ఆస్తిపాస్తుల కోసము ఎవరినైనా సరే నాశనం చేసే విధముగా ఈనాడు ఈ సొసైటీ మారినది అని అనటానికి మరి ఇది ఒక సాదృశ్యముగా ఉన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మనమందరము కూడా మరి మన కుటుంబము ఎలా ఉన్నది, మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎలా జీవిస్తూ ఉన్నారు, నేను కూడా ఈ యొక్క ఆస్తి కోసము, ఈ యొక్క ధనము కోసము మరి చిన్న పెద్ద లేకుండా, కుటుంబ సభ్యుల మధ్య బంధము లేకుండా నేను జీవిస్తూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకొని మరి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. నీ వల్ల ఒక నీతిమంతుడి యొక్క కుటుంబము నాశనము కాకూడదు. నీ వల్ల ఒక పుణ్యాత్ముడి యొక్క కుటుంబము నాశనము కాకూడదు. నీ ఆస్తి పెంచుకోవటము కోసము, నీ ధనము పెంచుకోవటము కోసము ఎదుటివారిని నిందించి, ఎదుటివారికి మరి ఉన్నది కూడా తీసుకునే విధముగా నువ్వు జీవించకూడదు అని ప్రభు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. చిట్ట చివరికి మరి ఒక నీతిమంతుణ్ణి మరి మరణానికి గురి చేసినటువంటి ఈ యెజబెలు, ఆహాబు ఏ విధముగా మరణించి ఉన్నారో, ఎలాంటి శాపగ్రస్త జీవితాన్ని జీవించి ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. అదే విధముగా ఈనాడు నువ్వు కూడా ఆస్తి కోసము, ధనము కోసము, సంపదల కోసము ఎదుటివారిని బాధ పెడుతూ, ఎదుటివారి పట్ల దుర్ద్వేషముతో జీవిస్తూ, దురాశతో జీవించినట్లయితే నీవు కూడా శాపగ్రస్తుడు అవుతావని, పాపానికి గురవుతావని, మరణమును కూడా నువ్వు చూడగలుగుతావని ఈనాడు ప్రభు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మన అనుదిన జీవితములో మనమందరము కూడా ఆశ ఉండాలి. నేను ఫలించాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ నేను కష్టపడకుండా ఎదుటివారి యొక్క సొమ్ముతో నేను ఫలించాలి అని కోరుకోవటము ఒక పాపము అని ఈనాటి వాక్యము ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఇలాంటి దురుద్వేషము, దురాశ మనలో ఉన్నట్లయితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో ప్రభువా, నాలో ఉన్న ఈ దురాశను నా నుండి తొలగించి నీ ఆత్మతో నింపి, నీ శక్తితో నింపి నన్ను, నా కుటుంబాన్ని దీవించిన ప్రభువా అని అడిగి వేడుకుందాము. ఆ తండ్రి దేవుడు మనందరినీ కూడా మనలో ఉన్నటువంటి శాపములను తొలగించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. అలాంటి దీవెనలు మీరందరూ కూడా పొందాలని ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా మొరపెట్టుకుందాము, అర్థిద్దాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్.